నీరా కేఫ్లను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీరా కేఫ్లను గీతా పారిశ్రామిక సహకార సంఘాలకు అప్పగించాలన్నారు. గౌడ కులస్తుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మార్చి 15న ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. మా గుండెల మీద తన్ని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం ఇచ్చారు. ఇది గీతా పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది. దీంట్లో ఎవరికీ అధికారం లేదు. మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు. 17 తారీఖు నాడు మహాధర్నాను మేము నిర్వహించబోతున్నాం. వేలాది మంది స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమవుతున్నారు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 లక్షల ఎక్స్గ్రేషియాను 10 లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాను. వెంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు 10 లక్షలు మీరు ఇచ్చిన మాట ప్రకారం 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సర్వే పాపన్న జిల్లా జనగామకు ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడుగుతా ఉన్నాం. 20% వైన్ షాప్ల రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇమ్మీడియట్గా జియో ఇష్యూ చేయాలని అడుగుతా ఉన్నాం. సర్వే పాపన్న స్టాచ్యూ గత ప్రభుత్వంలో జియో ఇచ్చడం, నిధులు కేటాయించడం, ట్యాంక్ బండ్ పైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా అక్రమంగా కేసులు పెట్టి బనాయిస్తున్నటువంటి దాన్ని అరికట్టాలని చెప్పి 500 కోట్ల విలువైన భూమి కోకపేటలో ఇచ్చినటువంటి భూమిలో వెంటనే గౌడ భవనాన్ని నిర్మాణం చేయాలని చెప్పని ఈ నీరా కేంద్రాలు నందనంలో కూడా మేము కంప్లీట్ చేసినాం. బిల్డింగ్ గతంలో 1 ఇయర్ అయింది. అవన్నీ బెల్లము రకరకాల ఉత్పత్తులు తయారయ్యేటివి. దాన్ని వెంటనే సందర్శించి కట్టినటువంటి బిల్డింగ్ ఓపెన్ చేయాలి.